కానీ అద్భుతం ఏంటంటే ఆయన మాటకు ఇదే చూపించి పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొన్న వాళ్ళకి ఏమన్నాడు? మీకు శుభం. ఇప్పుడు ఎంతమందికి శుభం కలగాలి? యేసు ప్రభు పునరుద్ధానంలో శుభం అని కొందరికి చెప్పాడు. ఎవరికి? మాట విధేయత చూపిన నడక ఏంటండి? దేవుడు చెప్పిన మాట ప్రకారం ఏం చేస్తున్నారు? స్టార్ట్ అయ్యారు, పరిగెడుతున్నారు. మనమైతే ఏం చేస్తారు సార్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపి నాకు లేని ఎట్లా నమ్మాలి నేను? ఇవన్నీ మనం 100 క్వశ్చన్లు అడిగేవాళ్ళం. దూతలు లాస్ట్ తలబట్టుకునే వాళ్ళేమో బహుశా. వాళ్ళు ఒకటే, ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు, పోయి చెప్పండి. ఎవరికి? శిష్యులు చెప్పండి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? పరిగెత్తుచుండగా, రన్నింగ్. ఈరోజు దేవుని కార్యం ప్రకటించడానికి, ఇతరులకు షేర్ చేయడానికి పరిగెడతావా? ఒకప్పుడు పరిగెత్తాను బ్రదర్, ఇప్పుడు అంత లేదులేండి బ్రదర్ అంటారా? కానీ వారు మాట విని పరిగెత్తుచుండగా యేసు వారికి శుభం అన్నాడు. నా మాట చెప్తాను, దేవుని మాట విధి చూపించి కార్యం స్టార్ట్ చేయి. పునరుద్ధాన కార్యము, పునరుద్ధాన శక్తి, పునరుద్ధానుడైన దేవుడు ఖచ్చితంగా నీకు దర్శనం ఇస్తాడు, నీ కార్యం జరిగిస్తాడు. నువ్వు బలమైన పరిచర్యగా దేవుడు నిన్ను వాడుకొనుగాక. యోహాను సువార్త 14:21 మాట అంటాడు, నా మాటలు విధే చూపించిన వారికి నన్ను నేను బయలుపరుచుకుంటా అన్నాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. దయచేసి రండి. దేవుడు ఎవరికి కనిపిస్తాడు? నా మాటలు విని వాటిని గైకొనువాడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించే వానికి నన్ను నేను చూపించుకుంటా. ఈరోజు ప్రభా, షో మీ యువర్ గ్లోరీ, షో మీ యువర్ రెవల్యూషన్. నీవు బయలుపరచుకో ప్రభా అంటే ఎవరి దగ్గర నుంచి దాటి వెళ్తాడేమో, కానీ ఆయనను ప్రేమించేవారు, ఆయన మాట వినేవారు, ఆయన మాట విని పరిగెత్తే వారికి తన్ను తాను చూపించుకోకుండా దాచుకోలేడు. ఇది దేవుని వీక్నెస్.